కొంతమంది కొన్ని స్టేడియాలే తీసుకొని ఈ దినము దేవుని ఆరాధన అంటే ప్రార్థనలు చేస్తారు. ప్రపంచ దేశాలన్నీ మరి ఒక్కొక్క చోట చేరి లేక ఆరాధనలో కూడా ప్రపంచం కొరకును, దేశాల కొరకును, రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు ఏం చేస్తారు? ఈ దినము ప్రార్థన. ఈ దినం కొంపల్లి పరిసర ప్రాంత పాస్టర్లందరూ విశ్వాసులు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్ ఉంది మనకు బయట బస్సులు రావాలి. దాని ఎదురుగా సిలోయం ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది. బాగా బైబిల్ కళాశాల నేను అక్కడే చదువుకున్నా చాలా ఏళ్ళు. ఇప్పుడు కాలేజీ లేదు కానీ చర్చ్ అయితే ఉంది. అక్కడ 5 గంటలకు మీరు అందరూ కూడా వస్తే చాలా సంతోషం. అన్ని ఈ కొంపల్లి చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు వాళ్ళ చర్చి వాళ్ళు వస్తారు. తప్పక రండి. ఈ దినము అక్కడ పెంతెకోస్తు యొక్క ప్రార్థన దినం, లేకపోతే ఏమంటారు గ్లోబల్ ప్రేయర్, తెలుగులో ప్రపంచ ప్రార్థన దీనోత్సవం. దీనోత్సవం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం చదివచ్చిన వాళ్ళందరూ కూడా అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చక్కగా చదువుతాం. చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇళ్ళపై ఉంది. మరియు అగ్ని జ్వాల వంటి నాయకులు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని చాలా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆయన 33.5. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎన్ని రోజులు కనబడ్డాడు? 40 రోజులు. 40 రోజులు వెళ్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీరు అందరూ కూడా ఒక చోట చేరి నా యొక్క వాగ్దానం కొరకు లేక ఆదరణకర్త కొరకు వేచి ఉండండి అంటే అందరూ ముఖ్యంగా 120 మంది ప్రార్థనలు ఉండగా 50వ రోజు ఏమొచ్చింది? పరలోకం నుండి చదవండి 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన చోటు వారు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు కనరు. యూదుల పండుగలో 2వ ప్రాముఖ్యమైన పండుగ ఏది? పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు ఒకవేళ లేవియా కాండము దీనిని ఇంకో మాట కూడా చెప్పవచ్చు. 27వ అధ్యాయం 17వ వచనంలో ఇది వాళ్ళకు దేవునికి వాళ్ళు అర్పించే ఫలాలు లేక కోత పండుగ, వాటితో ఈ పెంతెకోస్తును పోల్చవచ్చు. లేవియా కాండం 27వ అధ్యాయం 17వ వచనం. ఈ సునాద సంవత్సరం అంటే దేవుడిచ్చినటువంటి ఆ పంట, అది ప్రారంభం, కోత పండుగ. దేవుడు దీని ద్వారా మనకి ఏమి తెలియజేస్తుందంటే ప్రపంచంలోని ఆత్మల పంటను కోయాలి. మనము దేవుని కొరకు ఆత్మల పంటను కోయడానికి కోరుకోవాలి. ఈ పెంతెకోస్తు దినం నాడు దేవా నేను ఆత్మల పంట కోయాలి. ఏ పంట కోయాలి? ఆత్మల పంట కోయడానికి. ఆనాడు పెంతెకోస్తు అనగా, పెంతెకోస్తు అంటే గుర్తుపెట్టుకోండి, సంఘం ఏర్పాటు చేసిన దినం. ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి దిగి వచ్చిన దినం. మొట్టమొదట సంఘం ఏర్పాటు చేసిన దినం. మరి యేసు ప్రభు వారు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చారు. ఒకటే ఒక కమాండ్మెంట్, పెద్ద కమాండ్మెంట్.
ఒకటి యేసు ప్రభు చెప్పిన మాట. ఓకే, శ్రీలంకలో ఓడిపోయారు. ఓకే, పురుషుల దగ్గరికి వద్దాం. యేసు ప్రభు చెప్పిన ఒక గ్రేట్ కమాండ్మెంట్, ఒక గొప్ప ఆజ్ఞ ఏంటో చెప్పండి. అది కూడా మీరు కూడా ఓడిపోయారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ రోజు మనం అనుకోవాలి, దేవా నేను సర్వలోకానికి వెళ్ళకపోయినా నా ఇంట్లో ఉన్న వారికైనా ఏం చెప్తా సువార్త, నా బంధువులకు నేను సువార్త చెప్తాను, నా యొక్క స్నేహితులకు సువార్త చెప్తాను. ఒక్కరికైనా ఈ దినము నుండి ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఏం చేయను చెప్పండి. ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. ఒక తీర్మానం చేసుకోండి. ప్రపంచంలో చాలా లక్షలాది కోట్లాది మంది ఇంకా ప్రభువును నమ్మలేదు. భారతదేశంలో నమ్మలేదు. మన తెలుగు రాష్ట్రం నమ్మలేదు. మన దగ్గర కూడా చాలా మంది ఇంకా ప్రభువును నమ్మలేదు. దేవుడు ఈ పెంతెకోస్తు దినమున దేవుడి సంఘానికి పంట కోయాల, దేవుడి వరకు పంట కోయాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. సరే, ఈ పెంతెకోస్తు దినం నాడు మూడు కనబడ్డాయి. ఏం చెప్పండి? ఒకటి వేగముగా వీచు బలమైన గాలి, ఒకటి. రెండవది శక్తివంతమైన ధ్వని, ఇంకా అగ్ని జ్వాలల వంటి నాలుకలు. ఇవన్నీ కూడా దేవుని శక్తిని తెలియజేస్తాయి. బలమైన గాలి, బలమైన ధ్వని, బలమైన అగ్ని జ్వాలలతో కూడిన ఏంటవి? నాలుకలు. దేవుని శక్తి, దేవుడు తన ఉనికిని ఆఖరి బంధంలో నిర్గమకాండం ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఇంకొకటి 1 రాజుల గ్రంథం 18:38 వచనం. అగ్ని జ్వాలలో అది మండుచున్నట్టుగా మోసే గుర్తిస్తున్నాడు. అగ్నిలో నుండి మోసే ఏం చేశాడు? దేవుడు మాట్లాడాడు. అగ్ని 1 రాజులు 18:38 వచ్చి యెహోవా అగ్ని దిగిందట. ఏలియా ప్రార్థన చేయగా యెహోవా అగ్ని ఏం చేసింది? దిగి వచ్చింది. విశ్వాసంగా మనం అందరం కూడా ఈ అగ్ని దేనికి చూపిస్తుందంటే మనము దేవుని కొరకు ప్రత్యేకపరచబడాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే పవిత్రమైన జీవితము జీవించాల. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ ఆదరణకర్త లేక ఆత్మదేవుడు ఎలాగ దేనికోసం వచ్చాడు ఈ లోకానికి? చదవండి. మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన సర్వ సత్యములోని మిమ్మల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కాబట్టి ఇవి పరిశుద్ధ ఆత్మ బాప్తీసానికి ముందే జరిగాయి. ఈ సంఘటన ఏది? బలమైన గాలి, శక్తివంతమైన ధ్వని, తర్వాత అగ్ని జ్వాలలతో కూడిన ఆ నాలుకలు మరలా ఎన్నడూ ఎప్పుడు ఈ లోకంలో జరగలేదు. ఒకే ఒకసారి జరిగింది. ఆ రోజు అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో వచ్చిన దినం. ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు?